గుంటూరు జిల్లా నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ ఆకస్మిక తనిఖీ చేశారు. వైద్యం కోసం రోగులు వస్తున్న సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఎమ్మెల్యే అసహనానికి గురయ్యారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి తక్షణమే వైద్యం అందించాలని సూచించారు. ఎంత తీసుకుంటున్నారు మరి ఇప్పుడు 300 తీసుకున్నారని చెప్తున్నారు. గెస్ట్ వీళ్ళు ఎంప్లాయీస్ వీళ్ళు ఏం చేయలేదు. సర్టిఫికేట్ 5,000 6,000 నీ ఇష్టం, ముందు పంపించేసేయండి. సెలవు పెట్టేసాను వెళ్ళిపోండి. మీరు క్యాంపస్ లో రాని వీళ్ళందరూ అనాథరైజ్ పీపుల్. వీళ్ళకి ఎవరు పోస్టింగ్స్ ఇవ్వలేదు, ఎవరు ఆర్గనైజేషన్ ఇచ్చి అవుట్ సోర్సింగ్ కూడా లేదు. వీళ్ళు వచ్చి డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు ఈ సర్టిఫికేట్ లో? ఒక్కో సగం క్యాంప్ కి వీళ్ళకి లక్షలు ఉన్నదా? మీరే 11:15 వస్తే పరిస్థితి ఏంటి ఇక్కడ హాస్పిటల్? మీరు ఏదైనా రెసిడెంట్ ఇక్కడ ఉన్నారా? మీరు గుంటూరు నుంచి వచ్చే కార్యక్రమం పెట్టుకుంటే మాత్రం కుదరదు చెప్తున్నారు. హాస్పిటల్లో ఎవరు మీరు రాకుండా ఎవరు రన్ చేయాలి, షో రన్ చేయాలంటే కుదరదు. ఇంతకుముందంటే ఆరంభం ఉండేవాళ్ళు కాబట్టి ఆయన లోకల్ ఏదో ఉంచిపోయేవాడు. ఇప్పుడు అట్లా కుదరదు. మీరు 9 హాస్పిటల్లో ఉండాలా డిసైడ్ చేసుకోండి. ఏరియా హాస్పిటల్ నర్సరావుపేట ఆకస్మిక తనిఖీ చేస్తూ డాక్టర్లు 9 గంటలకల్లా హాస్పిటల్లో ఉండాలి, ఇంక్లూడింగ్ సూపరింటెండెంట్. 9 గంటలకల్లా హాస్పిటల్లో ఉండాలి. ఓపీలు స్టార్ట్ చేయాలి. పేషెంట్లకి ఎక్కడా కూడా అసౌకర్యం లేకుండా సేవలు అందించవలసిందిగా సూపరింటెండెంట్ గారికి మిగిలిన డాక్టర్లందరికీ కూడా చెప్పడం జరిగింది. అటెండెన్స్ రిజిస్టర్ కూడా వెరిఫై చేయడం జరిగింది. దానిలో ఎవరెవరు రాలేదో వాళ్ళందరూ కూడా ఆబ్సెంట్ మార్క్ చేసాం. ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఎప్పుడు మళ్ళీ వస్తానో ఈసారి ఎవరైనా సరే ఆబ్సెంట్ అయితే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం.